హలో! హాయ్! బాగున్నారా అందరూ? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నా నేను. ఒక నార్మల్ డైలీ వ్లాగ్ లాగా. సో, యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు హౌస్ హెల్ప్ రావట్లేదనమాట. సో, కాబట్టి ఇంట్లో పని లేట్ అయిపోతది. ఇలా షూట్ చేసుకుంటూ కూర్చుంటే అని చెప్పి ఇంకా కుకింగ్ అంతా చేసేసాను. అండ్ జిమ్‌కి కూడా వెళ్ళిపోయాను. వచ్చేసాను. ఫ్రెష్ అయ్యాను. సో, ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకుంటున్నా. సో, స్కిన్ కేర్ చేసుకుంటున్నాను కదా! సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వ్లాగ్ అనిపించింది. బికాస్ స్కిన్ కేర్ చాలామంది అడుగుతున్నారు ఎట్లాగో చేసి చూపించండి అని చెప్పి. ఆల్రెడీ నేను వీడియో చేసున్నాను. బట్ ఇది ప్రోడక్ట్ తర్వాత ఇది వాడతాను అది వాడతాను అని కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కొంతమందికి అర్థమైంది. సో కన్ఫ్యూజన్ ఎందుకు, చేసేటప్పుడు కూడా రెగ్యులర్ వ్లాగ్స్లో ఎప్పుడు ఎలా చేసుకుంటాను స్కిన్ కేర్ అది కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి చూపిస్తున్నా. దీంట్లో ఏది ప్రమోషన్ కానీ లేదంటే ఏది లైక్ అలా ఏం లేదు. నేను ఎలా వాడతాను అదే చూపిస్తా. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం షూట్ చేస్తున్నాను. సో సీరం అయితే పెట్టేశాను అనమాట. ఇందాక సౌండ్ రాలేదు అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో ఫస్ట్ నుంచి. కాబట్టి సీరం అయితే పెట్టేశాను. ఈ వైటమిన్ సి సీరం వాడాను అనమాట. ఫస్ట్ ఎక్కువ స్టెప్స్ వాడను, చెప్పాను కదా ఆల్రెడీ బ్లాగ్లో అప్పుడు స్కిన్ కేర్లో. సో ఎక్కువ స్టెప్స్ అయితే వాడను. వైటమిన్ సి డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటాను. డర్మాకోది ట్రై చేశాను, ఇంకా వేరేది ఏదో ట్రై చేశాను. అబ్బా ఏదో బ్రాండ్ అక్కడ ఉండాలి, అది వాడలేదు కంప్లీట్గా. ఇదిగోండి మ్యూరాడ్, ఇది కూడా వైటమిన్ సిదే, కాకపోతే దీంట్లో గ్లైకాలిక్ ఉంది. సో ఇది ఎందుకో నాకు అంత పడలేదన్నమాట. కొంచెం ఇది పెట్టుకున్న ప్రతిసారి పింపుల్స్ వస్తున్నట్టు అనిపించింది. సో అందుకే ఇది మానేశాను. చిన్నదే కొనుక్కున్నాను అందుకే, మినీ వర్షన్ది. సో సెట్ అవ్వలేదంతా. దాని తర్వాత ఇంక ఇది ట్రై చేద్దామని చెప్పి ఇది ట్రై చేస్తున్నాను. సో ఇదేంటంటే ఫెరూలిక్ యాసిడ్ అని చెప్పి అది కూడా ఉంటుంది. దానివల్ల స్కిన్ బాగా పనిచేస్తుంది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా అని చెప్పి ట్రై చేశాను. బాగానే ఉంది. లైక్ సూపర్ అనేమి నాకేమీ రిజల్ట్స్ ఏం రాలే. ఇంకా హాఫ్ బాటిలే కంప్లీట్ అయింది. చూద్దాం కంప్లీట్ బాటిల్ అయిన తర్వాత. సో ఇది అప్లై చేసేసాను ఆల్రెడీ 2 drops. తర్వాత ఇది కూడా కొత్తది ట్రై చేశాను, బ్యూటీ ఆఫ్ జాన్సన్. నేను ఆ వీడియోలో సన్ స్క్రీన్ గురించి చెప్పాను కదా, ఇదిగోండి సన్ స్క్రీన్స్ వీడియోలో మెన్షన్ చేశాను దీని గురించి. బట్ అప్పుడే పర్చేస్ చేశాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్యూబ్ కంప్లీట్ అయిపోయాక రివ్యూ చేస్తున్నా. సో చాలా నచ్చింది నాకు ఈ సన్ స్క్రీన్. యాక్చువల్లీ ఎప్పుడైనా వాడదాంలే, చాలా కాస్ట్లీ సన్ స్క్రీన్ కదా అని చెప్పి తీసుకున్నది. ఈ సమ్మర్ అంతా ఆల్మోస్ట్ ఈ సన్ స్క్రీనే వాడుతున్నాను. అండ్ జిమ్కి వెళ్ళే ముందు ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం స్వెట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ ఇదంతా. సో ఇది అలా ఏం మెన్షన్ చేసి లేదు, అందుకని స్కిన్ కేర్ తర్వాత ఇది వాడుతున్నాను ప్రెజెంట్. సో ఇది బాగుంది, ఇది నచ్చింది కదా అని చెప్పి ఇది కూడా ట్రై చేద్దాము అని చెప్పి బ్యూటీ ఆఫ్ జాన్సన్లోనే ప్రొపలిస్ అండ్ నియాసనమైడ్ సీరం ఇది వాడుతున్నా. ఇది కూడా హాఫ్ బాటిల్ అయ్యింది. ఏమో నాకు సన్ స్క్రీన్ వాడాకైతే చాలా బాగా అనిపించింది, డిఫరెన్స్ అనిపించింది స్కిన్. అంటే కొంచెం పింపుల్స్ అవి చాలా బాగా ఎక్కువ వచ్చేసేవి మొన్నటి వరకు. అంటే డైట్ అవి కూడా చేంజ్ అయ్యాయి అనుకోండి, వర్కౌట్ అదంతా కూడా చేంజ్ అయింది. సో మొన్నటి వరకు చాలా పింపుల్స్ ఉండేవి, సర్జరీ అదంతా అవ్వడం ఇదంతా. తర్వాత కొంచెం స్కిన్ కేర్ డైట్ ఇవన్నీ స్టార్ట్ చేశాక కొంచెం బెటర్ అయిందనమాట. సో ఈ సీరం అప్లై చేస్తున్నా, ఇది కూడా ట్రై చేస్తున్నా ప్రెజెంట్. కంప్లీట్ అయిపోయాక బాటిల్ నేను ఏదో ఒక బ్లాగ్లో రివ్యూ చేస్తాను మీకు. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. అంటే జనరల్లీ నేను ఈ ప్లేస్లో నియాసనమైడ్ సీరం వాడేదాన్ని. సో అది కంప్లీట్ అయిపోయాక సరే ఈ బాటిల్ ట్రై చేద్దామని తీసుకున్నాను. దీంట్లో కూడా నియాసనమైడే ఉంది బట్ డిఫరెంట్ బ్రాండ్. ఓకే, తర్వాత ఈ సన్ స్క్రీన్ అప్లై చేసేస్తున్నాం. మాయిశ్చరైజర్ ఏం పెట్టట్లేదు ప్రెజెంట్, మరి జిడ్డుగా అయిపోతుందని చెప్పి. జనరలీ డ్రై స్కిన్ అలా కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు మాయిశ్చరైజర్ కూడా పెట్టండి. నైట్ పెడతాను నేను, మార్నింగ్ పెట్టట్లే, ఎందుకంటే ఇదే చాలా గ్లాసీగా ఉంటుంది. ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో అసలు ఈ సన్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ కొంచెం లిప్ బామ్ పెట్టేస్తున్నా. లిప్స్కి కూడా SPF ఉండాలంట, చాలా ఇంపార్టెంట్. దీని టింట్ కూడా ఉంది కొంచెం. సో కొంచెం మీకు వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది అంతే. స్కిన్ కేర్ చూపించండి అన్నారు కదా, సో ఇదే చూపిస్తున్నా. స్కిన్ కేర్ అయితే ఇదే. నేను రెగ్యులర్గా ఎక్కువ మార్నింగ్లో పెద్ద చేంజెస్ చేయను, బ్రాండ్స్ మారుస్తూ ఉంటాను. ఒకటే ప్రోడక్ట్ ఎక్కువ రోజులు వాడినా రిజల్ట్ ఎక్కువ కనిపించదు అని అంటారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు నాకు. బట్ నేనైతే జస్ట్ ఒక రివ్యూస్ చేయొచ్చు కదా, కొత్త రివ్యూస్ చేయొచ్చు, ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది, కొత్త బ్రాండ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కొక్క ప్రైస్కి లైక్ మనకి 500, 600కి వైటమిన్ సి వస్తుంది, లైక్ 1500, 2500కి వైటమిన్ సి వస్తుంది. సో ఏంటి డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికి నేను యూజ్ చేస్తున్నా కొన్ని కొత్తవి. సో మీకు కూడా రివ్యూ చేసినట్టు ఉంటుంది, నేను కూడా ట్రై చేసినట్టు ఉంటుంది అని చెప్పి. ప్రెజెంట్ నా స్కిన్ ఒక మంచి స్టేజ్లో ఉంది బికాస్ ఆఫ్ డయట్. ఓన్లీ స్కిన్ కేర్ అని చెప్పట్లే, డయట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్
స్కిన్ కేర్ 3 కాంబినేషన్లో. సో యా, ఇది నా స్కిన్ కేర్ ప్రస్తుతానికి. ఇప్పుడు బోల్డ్ పని ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ తినేద్దాం, ఫస్ట్ డిష్ వాషర్ లోడ్ చేద్దాము కొంచెం. అంటే నేను వెళ్ళక ముందు కుక్ చేయడానికి రీజన్ అదే, కొంచెం ఈలోపు వాటర్లో అవి ఉంటాయి కాబట్టి కొంచెం డిష్ వాషర్లో వేస్తే క్లీన్ అవుతాయి. డిష్ వాషర్లో క్లీనింగ్ నాకు ఎందుకు అంత నచ్చట్లే, బట్ తప్పదు ఇప్పుడు ప్రెజెంట్. సో కాబట్టి ఆ డిష్ వాషర్ లోడ్ చేసి ఉంచుకొని లంచ్ అయిన తర్వాత డిష్ వాషర్ ఆన్ చేసేస్తాను. లంచ్ అయిన తర్వాత అస్సలు పని చేయబుద్ది అవ్వదు నాకు, అందుకని. ఓకేనా? సో ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్లో కంపల్సరీ నాకు తెలియకుండానే నేను ఎక్కువ మాట్లాడతాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నేను చేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ నాకు ఎక్కువ మాటలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం క్రాప్ చేసి కట్ చేసి పెట్టడానికే ట్రై చేస్తా. బట్ మీకు ఏమైనా షేర్ చేయాలి అని అన్నవి మాత్రం షేర్ చేస్తూ ఉంటా. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. నాకైతే ఈ వ్లాగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎడిటింగ్ చేస్తున్నా ఏమనిపిస్తున్నా, ఎందుకంటే డైలీ వ్లాగ్స్ పెట్టక ఎన్నో మంత్స్ అవుతుంది, ఇయర్ కూడా అవ్వచ్చు మేబీ. బికాజ్ నేను డైలీ వ్లాగ్స్ ఎప్పుడూ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఈ డైలీ వ్లాగ్స్ వల్లే నేను మీకు చాలామందికి తెలుసు. సో ఇవి పెట్టక నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, మీరు నన్ను చాలా మిస్ అయ్యారు. సో ఇప్పుడు ఇంకేమైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా ఈ వ్లాగ్స్ ద్వారా హ్యాపీగా నేను మీతో షేర్ చేయొచ్చు. ప్రీరియన్స్ ఆప్షన్ కూడా ఉంది. ప్రీరియన్స్ అంటే కదా లంచ్ చేద్దాం. ఇంకా డిష్ వాషర్ లోడ్ చేసేసి దాని తర్వాత ఇంకా సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఈ రొటీన్ అంతా నాది చాలా చేంజ్ అయింది. ఎప్పుడైనా కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అట్లా చేసినప్పుడు నేను మీకు నా రొటీన్ అంతా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. బిఫోర్ లంచ్ కొంచెం ఈ సలాడ్ తినేసి తర్వాత లంచ్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇది మా రెగ్యులర్గా ఇది ఇంక్లూడ్ అయ్యింది మా ఫుడ్లో, మా డైట్లో. అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, పండుగలో ఉన్నది ఫ్రెండ్స్. తిన్నట్టు ఇవన్నీ ఫ్రూట్స్ తింటుంది ఫ్రెండ్స్. వేసుకోండి మీరు. వెజిటేబుల్స్ కూడా తింటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. మా హౌస్ హెల్ప్ రాకపోవడం వల్ల చాలా చాలా పని ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో. లైక్ నేను షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఇంకో పక్క మళ్ళీ ఇంట్లో పని, జిమ్ ఇదంతా అయ్యేసరికి నైట్ అస్సలు ఇంకా నాకు పని చేయట్లేదు అనమాట బాడీ. దట్టు సర్జరీ అయ్యాక కొంచెం వీక్ అయిపోయాను. సో ఏ పని నా వల్ల అవ్వట్లేదు. అన్నీ కొంచెం ఇదివరకు ఈజీగానే కొంచెం హ్యాండిల్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అన్నీ నేనే హ్యాండిల్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మళ్ళీ స్లోగా అలవాటు పడాలి, బాడీని కొంచెం ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఇంకా లంచ్ అయిపోయింది, ఇంకా వచ్చి ఇంకా వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. అండ్ మ్యాంగోస్ యమ్మీ యమ్మీ, అసలు మేము తినే మ్యాంగోస్ ఇవే ఫస్ట్ మ్యాంగోస్ అనమాట. చాలా యమ్మీ ఉన్నాయి, చాలా టేస్టీ ఉన్నాయి. అండ్ చాలా ఎక్కువ ముగ్గిపోయాయి అనమాట అవి. దానివల్ల మొత్తం అందుకే మేము ఇంకా అలా పైన అది ఉంచేది ఇంకా తినేస్తున్నాం, ఎందుకంటే అది పీల్ చేయడానికి కూడా కుదరట్లే, ఎక్కువ ముగ్గిపోయి. బట్ ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇవిడ తినరు, మేమే తినరు ఇవిడ. ఇంజెక్షన్ పొడుస్తున్నాను, రావాలి. రారా కమ్, మంచిగా వెయిట్ చేయాలమ్మ. ఫాస్ట్ 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 అన్న రమ్మనండి ఒకసారి ఫస్ట్, తర్వాత ఇద్దరికైనా రెడీ. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చాకీకి వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తున్నా. అది అస్సలు తాగట్లేదు వాటర్. రీసెంట్గానే చాకీకి కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి కూడా హెల్త్ అంత బాగాలేదు, బాగా డీహైడ్రేట్ అయిపోయింది అని అన్నారు. సో ఇంకా ఎక్కువ కొంచెం జ్యూసెస్ అవి పట్టించండి అన్నారు. అది ఎలాగో తాగదు కదా, సో అందుకే ఇంకా సిరంజ్ తీసుకుని దాంతో పట్టిస్తూ ఉన్నాను అనమాట. రోజు వాటర్ మిలన్ జ్యూస్, కోకోనట్ వాటర్ అట్లాగా. సో అదొక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. మీకు కూడా ఇంట్లో పెట్స్ ఉంటే డీహైడ్రేట్ అవుతున్నాయేమో, అసలు ఇనఫ్ హైడ్రేషన్ ఉన్నదా లేదా అనేది చూసుకుంటూ ఉండండి. బికాజ్ అవే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ కొంచెం వాటికి మనకంటే ఎక్కువ వేడిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం ఏసీ వేసుకున్నప్పుడు వాటిని కూడా రూమ్లోకి అలౌ చేయడం ఇట్లా చేయండి. ఇంట్లో పెంచుకునేవి బయట వాటికి కూడా వాటర్ అవి పెడుతూ ఉండండి మీకు కుదిరితే. అండ్ యా, ఇంకా దానికి పట్టించి ఇంకా హ్యాపీగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని అలా టీవీ చూస్తూ ఉన్నాను. ఇంకా సడన్గా కొలాజన్ గుర్తొచ్చింది. సో నా స్కిన్
కొంచెం లోపలగా కూడా కొంచెం గ్లో అవ్వడానికి కారణం కొలాజన్ కూడా అయి ఉండొచ్చు. సో అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. ఓన్లీ స్కిన్కి కాదు, మన బోన్స్కి వీటికి చాలా మంచిదన్నమాట. సో ఇంకా అది కూడా తీసుకుంటున్నాను లంచ్ అయిన తర్వాత. అది తీసుకున్నాను. ఇంకా అలా మూవీ చూసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఈరోజు పూజ చేసుకుంటాను అనమాట. డైలీ దండం పెట్టుకుంటాను, బట్ ఈరోజు కొంచెం పూజ చేసుకుంటాను. సో అందుకే కొంచెం స్నానం చేసి వద్దామని చెప్పి ఫేస్ ప్యాక్ అది వేసుకుని ఈలోపు ఇంట్లో పనులు కూడా ఫినిష్ చేద్దామని డిష్ వాషర్ ఓపెన్ చేశాను. డిష్ వాషర్లో ఉన్న డిషెస్ అన్నీ సర్దుదామని చెప్పి చూస్తే అస్సలు డిషెస్ సరిగ్గా అవ్వలేదు. డిష్ వాషర్ గురించి చాలామంది అడిగారు నన్ను, ఎట్లా అవుతుంది డిష్ వాషర్ నిజంగా యూస్ఫుల్లా అని చెప్పి. ఇదిగోండి ఇట్లాగే ఉంటుంది అనమాట. అవన్నీ సర్దడం, వాటిని సోక్ చేయడం, ఇదంతా పెద్ద టాస్క్. దాని తర్వాత అన్నం మెతుకులు లేకపోతే ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా బయటకు తీసి పెట్టేయాలి. దాని తర్వాత పెట్టాలి. అది పెట్టిన తర్వాత కూడా కంప్లీట్గా అలా అవ్వవు, కొన్ని బాగానే అయిపోతాయి. లైక్ తక్కువ యూస్ చేసినవి కొంచెం డ్రై అయిపోయినా లేదంటే అట్లాంటివి అయితే అసలు సరిగ్గా అవ్వట్లేదు అనమాట. చాలా పెద్ద టాస్క్ అది. మళ్ళీ తీసి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడం అంత పెద్ద టాస్క్ అనిపించింది నాకు. గాజువి యాక్చువల్లీ బాగానే అవుతాయి, బట్ ఎందుకో అంత మంచిగా అవ్వలేదు. కొంచెం మనం సోక్ చేయాలన్నమాట ముందు. సో ఇంకా అవి తీసి వాష్ చేసేసుకొని దాని తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా పూజ చేసుకుంటున్నాను. గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వం నోతిభి సీదసాదనం శ్రీయాంజనేయం మహావీరం బ్రహ్మం విష్ణుం శివాత్మకం కంకరుణాకం ప్రభో వందే శాంతిదూతం నమో నమః. ఓం శ్రీయాంజనేయం మహావీరం బ్రహ్మం విష్ణుం శివాత్మకం కంకరుణాకం ప్రభో వందే శాంతిదూతం నమో నమః. మళ్ళీ నన్ను జడ్జ్ చేయకండి, ఈవినింగ్ పూజ చేసుకుంటున్నారేంట లెక్క అని. ఈవినింగే కుదురుతుంది. పూజ ఎప్పుడు చేసుకున్నా పీస్ఫుల్గా చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగే చేసుకుంటున్నాను ఎక్కువ. ఇంకా మార్నింగ్ అంటే కుకింగ్, ఆయన ఆఫీస్కి వెళ్ళడం, ఒక్కొక్కసారి లేదంటే ఇంట్లో అయినా కుకింగ్ ఉండడం అండ్ ఇంట్లో పనులు, జిమ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అంత హరీబరీలో చేసుకునే కంటే కొంచెం పీస్ఫుల్గా ఈవినింగ్ చేసుకోవచ్చు కదా అని మోస్ట్లీ ఎక్కువ ఈవినింగే ప్రిఫర్ చేస్తాను నేను పూజ చేసుకోవడానికి. ఫెస్టివల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడైతే ఇంకా నేను మార్నింగ్ చేసేసుకుంటాను. బట్ ఎప్పుడైనా ఇలా డైలీ బేసిస్లో పూజ చేసుకునేది మాత్రం ఈవినింగే చేసుకుంటాను. సో నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఏదో ఒక టైంలో మాత్రం చేసుకుంటాను, సింపుల్గా అట్లా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇది వరకు మొన్నటి వరకు అయితే టెంపుల్కి కూడా వెళ్ళేదాన్ని బిఫోర్ సర్జరీ. ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ వెళ్ళట్లేదు. బట్ ఇది వరకు బిఫోర్ సర్జరీ ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేదాన్ని అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత. బట్ ఇప్పుడు ఇంకా కుదరట్లేదు. ప్రస్తుతానికి హౌస్ హెల్ప్ కూడా లేదు కాబట్టి కొంచెం బిజీగా ఉంది కదా అని ఇంకా ఇప్పుడు స్టాప్ చేసేసాను. బట్ మళ్ళీ వెళ్ళాలి. ఎంత బాగుండేదో అలా వెళ్ళేటప్పుడు. నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండేది. అక్కడే 1 hour అట్లా ఉండిపోయి వచ్చేదాన్ని అనమాట ఇంటికి. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించేది. సో మళ్ళీ అలవాటు చేసుకోవాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత చిన్న వర్క్ ఉంది బయట నాకు. సో అందుకనే ఇద్దరం కలిసి బయటకు వచ్చామన్నమాట. లైక్ నాకు ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఒకటి తీసుకోవాలి అండ్ లేస్ ఒకటి తీసుకుందాం అనేసి వచ్చాను నర్సింగ్కి. సో ఇక్కడ ఏదో శారీ నచ్చింది. ఇది నాకు టిష్యూ శారీస్ ఎక్కడ చూసినా టిష్యూ శారీసే. ఏవైతే స్ట్రైప్స్ వచ్చి కలర్ బాగుంది కదా, 1600 1700 ఉంది. సరే ట్రై చేద్దామని చూశాను. తీసుకున్నానా లేదా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.